వెల్కమ్ టు తెలుసా దిస్ ఇస్ శ్రద్ధ. సో ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ లీడర్స్ అయితే మన పవన్ కళ్యాణ్ గారిని అలానే రామ్ చరణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సినీ అభిమాని వినయ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ గా జరిగింది. అండ్ అన్ని పర్మిషన్స్ తో చాలా కరెక్ట్ గానే అన్ని అయితే మంచిగా ఫాలో అయ్యారు. ఈవెంట్ అంతా బాగా జరిగింది అనుకునే లోపే ఇంకా ఈవెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు కుర్రాళ్ళు అయితే యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అండ్ చనిపోయిన వెంటనే మనకి పవన్ కళ్యాణ్ గారు అలానే దిల్ రాజు గారు వచ్చి ఇద్దరు ఫ్యామిలీస్ కి చెరో 5 lakhs అయితే ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా అలానే దిల్ రాజు గారు సపరేట్ గా. సో ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మొన్న రీసెంట్ గా జరిగినటువంటి ఆ సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ గారిని ఇష్యూని కూడా సిమిలర్ గా చూసుకొని వైసీపీ లీడర్స్ అయితే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఇంటర్లోనే క్వశ్చన్లోనే క్లియర్గా చెప్పారు. వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు దీన్ని ఇష్యూ చేస్తున్నారు అనేసి. సో మీకు క్లియర్గా అర్థమైపోతుంది అంతే. ఇదంతా ప్రతిదీ వాళ్ళు పొలిటికల్ చేయాలి, దాని ప్రతిదీ వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వాడుకోవాలి కాబట్టి ప్రతి ఇష్యూని ఇలానే చూస్తారనమాట. అందులోనూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం కాబట్టి, అందులోనూ ఒక పార్టీ అధినాయకుడు కాబట్టి ఏ చేసినా వాళ్ళు అందులో మిస్టేక్స్ వెతకడం, దానికి రాజకీయంగా వాళ్ళకి లబ్ధి పొందడం ఇలాంటి ప్రయత్నిస్తుంటారనమాట. సో బేసిక్గా వాళ్ళని అంటే వాళ్ళ నేచర్ అది. సో వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వాళ్ళు ఉండాలి అంటే రాజకీయాలు చేస్తూనే ఉండాలన్నమాట. సో కానీ ప్రజలు దీన్ని ఎలా చూస్తారు అనేది ఇంపార్టెంట్ అంతే. దీన్ని సీరియస్గా తీసుకుంటారా, అల్లు అర్జున్ ఇష్యూని దీన్ని కంపేర్ చేస్తారా, ఆ ప్రజల రియాక్షన్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. అల్లు అర్జున్ విషయంలో అంత వ్యతిరేకత రావడానికి, ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చినందుకే ఆ, ప్రభుత్వం కూడా తప్పని పరిస్థితిగా కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చిందనమాట. లేదంటే మనం చూస్తూనే ఉంటాం, సెలబ్రిటీస్ని వాళ్ళని పెద్దగా చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా ఉంటారనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ అలాంటివి ఏది లేకుండా సింపుల్గా లైక్ అంటే ఇష్యూ జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండింటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు బేసిక్గా. అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, పల్లవి ప్రశాంత్తో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ప్రభుత్వం ఇంకా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే మనకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనే దీంతో చర్యలు తీసుకున్నారు. ఇక్కడ మనం గేమ్ చేంజర్ విషయానికి వస్తే మీకు ఒక నేను మీకే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరే ఆన్సర్ సమాధానం చెప్పండి, రైటా రాంగా అనేసి. నంబర్ వన్, ఇక్కడ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి వచ్చేసరికి, అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు, వద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ కి పర్మిషన్ ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఇక్కడ వద్దు అని చెప్పినా కూడా అల్లు అర్జున్ వచ్చాడు, కానీ అక్కడ పర్మిషన్ ఇస్తేనే వచ్చారా, ఇవ్వకుండా వచ్చారా? పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్. పర్మిషన్ గ్రాంటెడ్ అయినాకనే వచ్చారు. ఓకే. ఆ, అక్కడ ఇన్సిడెంట్ తొక్కిసలాట జరిగిన తర్వాత ఏసీపీ స్థాయి వ్యక్తి వెళ్ళి అల్లు అర్జున్కి చెప్తే ఇలా జరిగింది తొక్కిసలాట అనేసి, అప్పుడు అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వకుండా లైక్ దాన్ని సినిమా హిట్, తొక్కిసలాట జరిగిందంటే సినిమా హిట్ అని కామెంట్ చేశారు. తర్వాత డీసీపీ వెళ్ళి అరెస్ట్ చేశామంటే గానీ ఆయన బయటకు రాలేదు. కానీ అలాంటి ఇన్సిడెంట్ అక్కడ ఏమైనా గేమ్ చేంజర్ అవును. మీరు చూసారా? మీకు తెలిసినట్టు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదు, వచ్చిందా? ఏం జరగలేదు. లేదు, అసలు ఇష్యూ ఇంకా స్ప్రెడ్ అవ్వక ముందే వాళ్ళు పెద్ద మనసుతో ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అలానే దిల్ రాజు గారు 5 lakhs అయితే ఇవ్వడం జరిగింది. అవును. సో ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగిందో అక్కడ ఇన్సిడెంట్ జరగలేదు, ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. కంప్లీట్గా వాళ్ళు కంప్లీట్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రాసెస్లో అక్కడ రోడ్ల యాక్సిడెంట్ జరిగింది. కానీ ఆ ఈవెంట్ జరిగిన ప్రదేశంలో కానీ ఈవెంట్ జరిగిన అక్కడ ప్లేస్లో ఎక్కడా జరగలేదు. మీకు మీకు తెలిసే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది కదా అవును. ఖచ్చితంగా. సో అవును. ఇక్కడ బయట ఎక్కడో జరిగిన ఈవెంట్కి, బయట ఈవెంట్ జరిగి బయట ఎక్కడో జరిగిన యాక్సిడెంట్కి వెంటనే వీళ్ళు రెస్పాండ్ అవ్వడము, వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామనేసి మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, మన దిల్ రాజు గారు వీళ్ళు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అమౌంట్ ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అనేసి కొంతమంది మేధావులు క్వశ్చన్ చేశారు. సో అది ఎప్పటికీ ఖచ్చితంగా అది రాదు. కానీ జరిగిన డ్యామేజ్ని, కానీ మేము మీకు అండగా ఉన్నాము, మీ కుటుంబానికి మేము తోడుగా ఉన్నాము అని భరోసా ఇవ్వడానికి మాత్రమే. ఇదే పని అల్లు అర్జున్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు తెలిసినట్టుగా? చాలా టైం తీసుకున్నారు. లైక్ ఈ కేస్ కాస్త ఇంకా స్ప్రెడ్ అయ్యి అందరికి స్ప్రెడ్ అయ్యి తప్పు అని చెప్పేసి అందరూ అల్లు అర్జున్ గారిని వేలు చూపిస్తున్న టైంలో అప్పుడు ఆయన ముందుకు వచ్చి నేను అండగా ఉన్నాను అని చెప్పేసి అయితే అనడం జరిగింది. అవును. ఎందుకంటే ఆయన 2 డేస్, ఆయన ఒక వీడియో చేసి పెట్టడానికి 2 డేస్ టైం పట్టింది. జస్ట్ ఆ ఫ్యామిలీకి మేము అండగా ఉంటాము అని చెప్పడానికి, లేకుంటే చాలా బాధగా ఉందని చెప్పడానికి. కానీ ఇక్కడ అలా లేదు. నైట్ ఇన్సిడెంట్ జరిగింది, మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. దిల్ రాజు గారు ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్లో ఉండగానే, ఆయనకి ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే ప్రెస్ మీట్లోనే ప్రకటించారు.
సో మీరు అంటే అల్లు అర్జున్ విషయంలో ఇలా జరిగింది కాబట్టి మనం వెంటనే స్పందించాలి, లేకపోతే మనకి చాలా నెగిటివిటీ వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు చేసింది కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే రెస్పాండ్ అవుతారు. అంటే లైక్ చేయాల్సిన సహాయం ఆయన ఖచ్చితంగా చేస్తారు. సో అల్లు అర్జున్కి నెగిటివ్ వచ్చినట్టు మనకి నెగిటివ్ వస్తుంది అని ఆయన క్యాలిక్యులేషన్స్ ఎక్కడ వేసుకోరు. ఇప్పుడు దాకా అట్లాంటి దాఖలాలు కూడా ఏది లేదనమాట. సో మనం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, ఇక్కడ రామ్ చరణ్ అరెస్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి అనేది మూర్ఖత్వం అది కంప్లీట్లీ. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు, వాళ్ళు ప్రతిదీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని చూస్తుంటారు. కానీ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారో ఒక ఇష్యూ మీద అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంతే. పబ్లిక్లో అల్లు అర్జున్ మీద వచ్చినంత వ్యతిరేకత ఇక్కడ రాలేదు కదా. ఓన్లీ లేదు. ఒక వైసీపీ కార్యకర్తలు కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే సోషల్ మీడియాలో అల్లు అర్జున్కి ఒక న్యాయమా, దీనికి ఒక న్యాయమా అనేది కంపేర్ చేస్తున్నారు. కానీ బేసిక్గా కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడు ఈ రెండు ఇష్యూస్ని కంపేర్ చేయరు. ఎందుకంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అల్లు అర్జున్ అవును. ఉండగా. లైక్ అంటే అల్లు అర్జున్ పర్మిషన్ ఇవ్వకుండా వచ్చినందుకు, ప్లస్ బౌన్సర్లు అతుత్సాహము, ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్ ఉన్నాయి. కానీ ఇక్కడ అలాంటివి ఏవిదే లేదు. ప్రాపర్ పర్మిషన్ తీసుకున్నారు, ప్రాపర్గా ఈవెంట్ కండక్ట్ చేసుకున్నారు, అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళే ప్రాసెస్లో జరిగింది అంతే. సో దాన్ని దీనికి ముడిపెట్టి అరెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. దాన్ని మనం సీరియస్గా పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజలు కూడా దీన్ని ఎవరు పెద్దగా సీరియస్గా పట్టించుకోవట్లేదు. ఓన్లీ కొంతమంది సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, లేకుంటే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, అరెస్ట్ చేయాలనేసి కొంతమంది ఇట్లా అతుత్సాహం చూపిస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఈ వైసీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆల్సో ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారో వాళ్ళని ఎలా ఆపగలుగుతాం మనం? వాళ్ళని ఎవరు ఆపలేరు అనమాట బేసిక్గా. వాళ్ళకి వాళ్ళు మా నాన్న వాళ్ళు కామెంట్ చేసుకుంటూ పోతుంటారు, మా నాన్న వాళ్ళు వీడియోస్ చేసుకుంటూ పోతుంటారు, సోషల్ మీడియాలో అడావిడి చేస్తుంటారు. దానికి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వచ్చిందంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. పబ్లిక్ ఎక్కువ సీరియస్గా తీసుకోలేదంటే సైలెంట్ అయిపోతారు అంతే వాళ్ళే. అంటే దీన్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయడమో, లేకుంటే వీళ్ళ ఫ్యాన్స్ వచ్చి కంట్రోల్ చేయడమో అలా ఏముండదు. అల్లు అర్జున్ విషయము ఈ పబ్లిక్లో ఎక్కువ వెళ్ళిపోయింది, పబ్లిక్లో చాలా నెగిటివ్ అయ్యిందనే దీంతో వీళ్ళు అంత ఇష్యూ సీరియస్ అయింది. కానీ లేకపోయి అంత ఇష్యూ సీరియస్ అవ్వకపోతే అది కూడా సైలెంట్ అయిపోయేది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో, రామ్ చరణ్ గారి విషయంలో పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తారు. అంతేగాని పర్టికులర్గా వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు రాజకీయంలో మనము కూడా లైక్ హెల్ప్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము అనే ఫీలింగ్ ఉండదు. పబ్లిక్ నుంచి బీభత్సంగా నెగిటివిటీ వచ్చిందంటే అప్పుడు వీళ్ళు సక్సెస్ అయినట్టు. పబ్లిక్ నుంచి నెగిటివ్గా రాలేదంటే వీళ్ళు ఫెయిల్ అయినట్టు అంతే. సో దీన్ని మనం ఎవరు ఆపడము ఏమి ఉండదు. 2 రోజులు ఆడావిడి చేసి సైలెంట్ అయిపోతారు అంతే. సో మరికొంతమంది అయితే గేమ్ చేంజర్ సినిమాని బైకాట్ చేయాలి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అవును. అంటే ఈ సోషల్ మీడియాలో ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ మాత్రం హడావిడి అంతే. కానీ దాని పెద్దగా ఇప్పుడు అభిమానులు ఉంటారు, సినిమా అభిమానులు ఉంటారు, మెగా అభిమానులు ఉంటారు. ఇప్పుడు మిగతా హీరోలతో కూడా రామ్ చరణ్కి మంచి ఒక రిలేషనే ఉంది, ఒక మంచి ఫ్రెండ్షిపే ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినారనేసి వాళ్ళందరూ సినిమాకి పోవడం మానేస్తారా? ఎవరో సోషల్ మీడియాలో హడావిడి చేసే బ్యాచ్ ఏంటంటే వాళ్ళు ఇలాంటి పోస్టులు పెట్టుకోవడం, హడావిడి చేయడం అంతే. కానీ వాళ్ళు ఎవరో బాయ్కాట్ చేయమంటే వాళ్ళు ఒక్కరి ఇంట్లో కూర్చుంటారు అంతే సినిమా చూడకుండా. మిగతా వాళ్ళందరూ వెళ్ళి సినిమాలు చూస్తారు అంతే. సో దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని అంతకన్నా లేదు. అంటే మనము ఈ అల్లు అర్జున్ ఇష్యూని చూసుకుంటే అల్లు అర్జున్ అక్కడ ఉన్నారు, ఆయన ప్రెజెన్స్ లో జరిగింది, ఆయన అభిమానులే తొక్కిసలాటలో అలా రేవతి గారికి అలా జరిగింది. అండ్ ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేరు, ఆయన ప్రెజెన్స్ లో జరగకపోయినప్పటికీ కూడా ఇక ఇద్దరి ప్రాణాలు అయితే అది చాలా బాధాకరమైన విషయమే. సో అవును. వాళ్ళిద్దరికి అలా జరగడం జరిగింది, వాళ్ళు చనిపోవడం జరిగింది. అయినప్పటికీ దానికి అసలు ఈ సినిమాకి సంబంధమే లేదు, అయినా కూడా బైకాట్ చేయాలి అని చెప్పేసి ఇలా డిమాండ్ చేయడం కరెక్ట్ అంటారా? అదే ప్రతిదీ రాజకీయం చేయమంటారే అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విషయంలో ఆయన్ని బదనాం చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ ఎంత క్లోజో ఎంత ఇష్టమో చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తులను కూడా బదనాం చేయాలి అని ఒక కుట్ర అంతే. కానీ అంతకుమించి ఇంకేం లేదు అసలు. ఎంతమంది ఇప్పుడు వైసీపీ కండక్ట్ చేసిన మీటింగ్స్లో ఎంతమంది ఇప్పటివరకు అలాంటి సంఘటనలు ఏదో జరగలేదంటే ఎన్నో జరిగాయి. కానీ దానికి జగనే బాధ్యత అని చెప్పకపోతుందా? కాదు. అక్కడ ఎక్కడైతే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో చెప్పారు కదా అంటే అల్లు అర్జున్కి అక్కడ చాలా ఉన్నాయి ఇష్యూస్. రావద్దన్న కూడా పర్మిషన్ లేదు, రావద్దని కూడా వచ్చాడు. వచ్చిన వ్యక్తి సడన్గా రాకుండా రోడ్ షో చేశాడు. సో అక్కడ బౌన్సర్లు అత్యుత్సాహం చూపించారు. ఇన్ని ఇష్యూస్ ఉండడం వల్ల అల్లు అర్జున్కి అంత నెగిటివిటీ అయింది. కానీ ఒకళ్ళు పోలీసులు పర్మిషన్ ఇచ్చి లేదు అంతా సక్రమంగా జరిగింది అప్పుడు కూడా జరిగిందంటే అప్పుడు ఇంత నెగిటివ్ అయ్యేది కాదు, అప్పుడు పోలీసులను బ్లేమ్ చేసేవాళ్ళు. లేదంటే ఆ ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది పొరపాటున అయ్యో పాపం అనేవాళ్ళు. అంతేగాని ఇక్కడ అల్లు అర్జున్ వైపు ఇంత తప్పు ఉంది కాబట్టి ప్రజల్లో కూడా ఇంత నెగిటివిటీ వచ్చింది అంతే. సో ఆ ఇష్యూని వీళ్ళు కంపేర్ చేస్తూ అరెస్ట్ చేయాలి, మేము బాయ్కాట్ చేసాం సినిమాని, వీళ్ళు అంతకన్నా ఏం చేయలేరు. అంటే వైసీపీ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళ శక్తి బలం ఎంత అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
ఆ, యాత్ర మూవీ అని మీరు చూసే ఉంటారు. యాత్ర 1, యాత్ర 2 అనేసి, దీంతో పాటు రామ్ గోపాల్ అవును. వర్మ తీసిన వ్యూహం అనే మూవీ. ఇవంతా ఏంద్రా అంటే జగన్మోహన్ రెడ్డి స్టోరీస్ అన్నమాట. లైక్ యాత్ర మూవీ, యాత్ర 2 అనేది రాజశేఖర్ రెడ్డి గారిది, ప్లస్ యాత్ర 2 అనేది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడం కావచ్చు. వ్యూహం అనేది ఆ, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేసి కేవలం ఆయనకు అనుకూలంగా తీసిన మూవీస్ అన్నమాట. సో ఈ సినిమాలు ఏమైనా మీకు తెలిసినట్టు హిట్ అయినట్టు మీకు ఏమైనా తెలుసా? ఎక్కడా లేదు. కనీసం అది ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. కనీసం సైకిల్ స్టాండ్ ఖర్చులైనా వచ్చాయో కూడా ఎవరికి తెలియదు అనమాట. ఆ పరిస్థితి. సో వీళ్ళు అవును. సినిమాలు హిట్ చేయాలి, వీళ్ళు సినిమాలు ఆపాలి, లేకుంటే ఏదైనా చేయాలనుకుంటే ఆ సినిమాలు కూడా వాళ్ళు హిట్ చేయాలి. వాళ్ళకి అంత సినిమా లేదు. వాళ్ళు ఒక సినిమాని హిట్ చేయడము, ఫ్లాప్ చేయడము అంత సినిమానే లేదు. వాళ్ళ గురించి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. మహా అయితే ఆ సినిమా రిలీజ్ అయిన రోజు సినిమా చూడకపోయినా కూడా సినిమా బాగలేదు, ఫ్లాప్ ఫ్లాప్ అని సోషల్ మీడియాలో కొంచెం హడావిడి చేస్తారు. కానీ ఒరిజినల్ టాక్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. సో వాళ్ళ అవును. గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు, సీరియస్గా తీసుకోవాల్సిన పని కూడా లేదు. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ ఎలా అయితే ఉందో మనం చూసుకుంటే అల్లు అర్జున్ గానైతే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇలా పార్షాలిటీస్ చూపిస్తున్నాము అని చెప్పేసి తేడాలు వస్తాయి అని అనుకోని ఆ పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ ని ఎలా అయితే అరెస్ట్ చేశామో అలానే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటున్నారా మీరు? లేదంటే బేసిక్గా రాజకీయ నాయకులు అంటే పని పాట వదిలేసి ఏదో ఒకటి రాజకీయం చేస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళు ఏదో నోటుకొచ్చింది వాగుతారు. కానీ అధికారుల పరిస్థితి అలా ఉండదు. అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు క్లియర్గా చూస్తారు. మనం పర్మిషన్ ఇచ్చామా లేదా? మనం పర్మిషన్ ఇచ్చాం. ఈ ఇన్సిడెంట్ అక్కడ ఏమైనా తొక్కిసలాట అనేది అక్కడ ఏమైనా గ్రౌండ్లో జరిగిందా? లేదు. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఇంటికి వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు స్పీడ్గా లేకుంటే వీళ్ళు స్పీడ్గా వెళ్ళారా? ఆ, ఎదుటి వచ్చే వెహికల్, ఎదురుగా వచ్చే వెహికల్ స్పీడ్గా వచ్చిందా? అది చూసి కంపేర్ చేస్తారు, జరిగిన ఇన్సిడెంట్ని చూస్తారు. అంతేగాని అక్కడ అరెస్ట్ చేస్తారు, ఇక్కడ అరెస్ట్ చేయకపోతే మళ్ళీ నెగిటివ్ వస్తుందని ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఇష్యూ లాగే చూస్తారు అంతే. రేపు పొద్దున వీళ్ళు కోర్టులో కేసు వేసినా కూడా కోర్టు కూడా క్లియర్గా చూస్తుంది, వీళ్ళనే చీవాట్లు పెడుతుంది వైసీపీ వాళ్ళని. మీరు దీన్ని మీరు రాజకీయం ప్రతిదీ రాజకీయాలు చేయకండి అంటారు అంతే. ఎందుకంటే కొంచెం కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినిమాకి వెళ్తాం, లేదంటే ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్కే వెళ్తాము. వెళ్ళి అక్కడ ఏదైనా ఇష్యూ జరిగి సడన్ గా తొక్కిసలాట జరిగితే ఆ ఆర్గనైజర్స్ ని లేకుంటే అక్కడ మీటింగ్ లో ఉన్న వాళ్ళని వీళ్ళని బాధ్యులను చేస్తారు. అలా కాకుండా అంతా ఫినిష్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అది ఏదైనా జరగరాంది జరిగితే అది వాళ్ళది ఎలా బాధ్యత అవుతుంది? ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ పోయి బాగా మంచిగా ఫుడ్ ఉంది, తినేసి అవును. ఇంటికి వెళ్ళే ప్రాసెస్ ఏదైనా జరిగితే ఆ రెస్టారెంట్కి వెళ్ళడం వల్ల రెస్టారెంట్దే తప్పు అని అరెస్ట్ చేస్తామంటే వాళ్ళు ఊరికే ఉంటారా? సో బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ఈ ఉమ్. వైసీపీ వాళ్ళకి అలాంటివి ఏవి లేవనుకుంటా. సో నోట్కొచ్చింది కంపేర్ చేసి నోట్కొచ్చింది వాగుతున్నారు అంతే. దాన్ని ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు, పబ్లిక్ కూడా ఎవరు పెద్దగా. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఆ ఛాన్సే లేదు. అరెస్ట్ చేస్తారు, చేస్తే అనే క్వశ్చన్ కూడా అవసరం లేదు అసలు, ఒక మాటలో చెప్పాలంటే. ఆ, తప్పు చేసింటే ఈ టైంకి ఇప్పుడైతే ఒకరిద్దరు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టేసేవాళ్ళు. అలాంటివి ఏదో జరగలేదంటే సో తప్పు వీళ్ళ వైపే ఉంది కాబట్టి సో ఏదో ఇష్యూని కొంచెం రైజ్ చేసి నెగిటివ్ చేసి సోషల్ మీడియాలో అడావిడి చేసేకే కానీ ఇంకా అంతకన్నా ఏం చేయలేము అని వాళ్ళకి క్లారిటీ ఉందన్నమాట. తప్పు జరిగినంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు అందరూ రోడ్ల మీద నిలబడేవాళ్ళు. అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏదో మనము పై వాళ్ళు ఏదో నోటుకొచ్చింది మాట్లాడతారు, స్టేట్మెంట్లు ఇస్తారు, మనకు తప్పదు, మనం సపోర్ట్ చేయాలి అని ఒక ఉద్దేశంతో వాళ్ళు సోషల్ మీడియాలో సపోర్ట్ చేయడం కానీ అంతకు మించి చేయగలిగింది అక్కడ ఏమీ లేదనమాట. సో అరెస్ట్ చేస్తారు, ఒకవేళ చేస్తే అట్లాంటివన్నీ డౌట్లు అవసరం లేదు. అలాంటివి ఏవి జరగవు అసలు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.